13వ వచనము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము నుండి 27వ వచనం వరకు చదువుకుందాము. చదువుతామా? 13వ వచనం నుండి 27వ వచనం వరకు. మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు మత్తురుగాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. థ్యాంక్ యూ. పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యాన్ని మేము వినబోతున్నామయ్యా. నీవు మాతో మాట్లాడండి దేవా. మరి వినగలిగే చెవులను, గ్రహించే మనస్సులను మా అందరికీ కూడా మీరు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ఈరోజు విశ్వాసములో సంక్షోభం ఉంది. చెప్పండి, విశ్వాసములో సంక్షోభం ఉంది. సంక్షోభం అనే పదానికి అర్థము, సంక్షోభము అనే పదానికి అర్థము, నేను నా పూర్తి ప్రయత్నం చేస్తున్నాను ఏంటంటే నా మెసేజెస్ అన్నీ కూడా నేను తెలుగు డిక్షనరీ పక్కన పెట్టుకొని, లేకపోతే ఆన్లైన్లో తెలుగు డిక్షనరీ పక్కన పెట్టుకొని మంచి తెలుగు పదాలు వాడుకోవాలని ఆశ. కానీ చెప్పాను కదా, మనకి భాషలో కొంచెము పట్టు తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండేది, ఇప్పుడు ఉందా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు? ఇంకా స్కూల్కి వెళ్ళేటోళ్ళకి ఉన్నదా? ఓకే, సంతోషం. ప్రతిపదార్థ తాత్పర్యము, సందర్భ సహిత వాక్యాలు, ఛందస్సు, విభక్తులు ఉన్నాయా అన్నీ? ఇప్పుడంతా పాష్ అయిపోయారు, బాగా పాష్ అయిపోయారు. నిన్న మా ఎవలిన్ స్కూల్ నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సార్, అసెస్మెంట్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 15th of September అంటే అసెస్మెంట్ అంటే ఏంటిదమ్మా అంటే ఎగ్జామ్ అంట. సో దాన్ని అసెస్మెంట్ అంటారట. మేము చిన్న ఉన్నప్పుడు ఎగ్జామ్ అనే అనేటోళ్ళు. సో అసెస్మెంటు ఇట్లుంటుంది, వాటర్ బాటిల్ తెచ్చుకోండి, ఇవి తెచ్చుకోండి, అవి తెచ్చుకోండి. లాస్ట్కి నేను అడిగే ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు. ఏందా ప్రశ్న అంటే, స్కూల్ హాఫ్ డే ఉంటుందా, ఫుల్ డే ఉంటుందా? అదే కదా కావాల్సింది మెయిన్. ఎందుకంటే హాఫ్ డే ఉంటే ఏంటంటే మేము లంచ్ బాక్స్ కట్టని అవసరం లేదు, ఫుల్ డే ఉంటేనేమో లంచ్ బాక్స్ కట్టాలని పేరెంట్స్కి అదే ఆశ. సో సంక్షోభము అంటే ఏంటి? సంక్షోభము ఇంగ్లీష్లో దాన్ని క్రైసిస్, మీరు గూగుల్లో వెతికితే క్రైసిస్ అంటారు. ఒక క్లిష్ట పరిస్థితిలో పడడమే, లేకపోతే ఆపద రావడము, లేకపోతే విపత్తు, ఇబ్బంది. విశ్వాసము ఆపదలో పడిపోయింది. క్రైస్తవ విశ్వాసము ఆపదలో పడిపోయింది. ఎందుకు పడిపోయింది అనంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పుకోవడానికి గర్వపడే ఎగ్జాంపుల్ అయితే కాదు, కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మహా బైబిల్ టీచర్, బైబిల్ స్కాలర్ చనిపోయాడు. చాలా మంచి వ్యక్తి అని నేను దేన్ని బట్టి అంటున్నానంటే, ఆయన బోధలు, ఆయన టీచింగ్స్ చాలా బాగుండేవి. అమెరికన్. అయితే చనిపోయిన తర్వాత ఆయన గురించి కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఆ భయంకరమైన నిజాలను బట్టి అసలు ఇతను విశ్వాసేనా
లేకపోతే ఒక విశ్వాసి అయి ఉండి ఇలాంటి పనులు చేయగలుగుతాడా అని కొన్ని కాదు, చాలా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఇంకా నిన్నటి రోజు మా అమ్మ చెప్తూ ఉంది, యూట్యూబ్లో మరి ఖమ్మంలోనో ఎక్కడనో ఒక పాస్టర్ సత్యబాబా, అమ్మ తేజనో ఎవరి తేజ, విషయం ఏంటంటే పాస్టర్గా ఉన్న ఆయన, నేను ఇప్పుడు నా విశ్వాసాన్ని వదిలేస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి కాను ఈరోజు నుండి, ఎందుకంటే బైబిల్ని మీ అమ్మతో కానీ మీ చెల్లితో కానీ మీ ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళతో చదివిస్తే దాంట్లో ఉంటున్న పచ్చి బూతులు, భయంకరమైన విషయాలు, అసలు మనిషి అనేవాడు అని చాలా వివాదాస్పదమైన వాక్యాలు చేసుకుంటూ నా ఫెయిత్ని రినౌన్స్ చేస్తున్నాను. రినౌన్స్ అంటే వదిలిపెట్టేస్తున్నాను, నేను పూర్తిగా యూటర్న్ కొట్టేస్తున్నాను, నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ విశ్వాసం వద్దు అని బహిరంగంగా స్టేట్మెంట్ చేసి మరి క్రైస్తవులకు లేకపోతే బైబిల్కి విరుద్ధంగా చాలా భయంకరమైన మాటలు, వాక్యాలు పలుకుతూ అది సోషల్ మీడియాలో బాగా ప్రసిద్ధిగా ఫార్వర్డ్ అవుతూ ఉంది, ట్రెండింగ్ అవుతుంది. ఇట్లాంటి మనకు జరుగుతూ ఉంటాయి. విశ్వాసులము అని పేరు, క్రైస్తవులము అని పేరు, బాప్తిసము తీసుకుంటాము, ఎస్, బలలో చేయి వేస్తాము, ఎస్, ఎవ్రీ వీక్ టైంకి చర్చ్కి వస్తాము, ఎస్, ప్రతి శుక్రవారమో శనివారమో లేకపోతే ఆ సంఘములో ఉపవాస ప్రార్థన ఎప్పుడు జరుగుతుందో ఉపవాసం ఉండి గడగడ నోరు గుక్క తిప్పకుండా గంట సేపు ప్రార్థన చేసే టాలెంట్ అనాలో విశ్వాసం అనాలో తెలియదు, కానీ అవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా నాకు దేవుడు వద్దు, నాకు విశ్వాసంలో నమ్మకం లేదు అని వదిలిపెట్టేసి యూటర్న్ కొట్టేసి మళ్ళీ లోకములోనో వారు ముందు వచ్చిన ఏ విశ్వాసంలో అయితే ఉన్నారో, హైందవ విశ్వాసమే కానీ ఇస్లాం మతమో కానీ, వాళ్ళు మళ్ళీ దాంట్లో తిరిగి వెళ్ళిపోతే, లేకపోతే నాస్తికుడే అయిపోతే, అసలు దేవుడే లేడని నమ్మితే, ఇలాంటివి జరిగినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? అరే, ఆయన ఇంత బాగా ప్రార్థన చేసేవాడే, ఇంత బాగా విశ్వాసంలో ఉన్నవాడే, ఇంత బాగా అసలు ఎంత మంచి పాటలు పాడతారో తెలుసా, దేవుడు ఎంత గొప్ప స్వరం ఇచ్చాడో తెలుసా, అలాంటోడు ఈరోజు ఇదైపోయాడని, అలాంటోడు ఈరోజు సిగరెట్ తాగుతూ మందు కొడుతూ ఇంకా భయంకరమైన పాపంలో గురయ్యాడని విన్నప్పుడు జనరల్గా మనకు వచ్చే ప్రశ్న ఏంటిది? అసలు ఆయన నమ్ముకున్నాడా? ఆయన నిజంగా క్రైస్తవుడేనా? ఈ ప్రశ్నలు వస్తాయా రావా? వస్తాయి. ఎందుకంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన స్థలంలో ఒక ప్రత్యేకమైన పని చేస్తే విశ్వాసి లేకపోతే క్రైస్తవుడు అని ముద్ర వేసేస్తున్నారు. టెల్ మీ, హౌ ఆర్ యు అ క్రిస్టియన్? మనము విశ్వాసులమని క్రైస్తవులమని దేనిని బట్టి చెప్పుకుంటున్నాము? రాజుగారు, మీరు ఈసీఎల్ ఎంప్లాయీ అని ఎట్లా చెప్తున్నారు? కే రాజుగారు, మిమ్మల్ని అడుగుతున్నాను. డ్రెస్ కోడ్ని బట్టా? ఓకే, నడుస్తుందేమో అంటే వాళ్ళకు ఉండే ఆ స్పెషల్ డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో ఆ యూనిఫామ్, రైట్, ఈ డ్రెస్ కోడ్ అంటే బాగా గుర్తు చేశారు. క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్ అని ఎట్లా గుర్తుపడతాం మేము బయట? మీ యూనిఫామ్ని బట్టి. ఫాస్టర్ బిల్లబాంగ్ అని మా పాప స్కూల్ని ఎలా గుర్తుపడతాము? స్కూల్ పిల్లలందరినీ కూడా ఎలా గుర్తుపడతాము? స్కూల్ యూనిఫామ్ ఎందుకుంది అసలు? యూనిఫామ్ అంటే అందరూ సమానమే అని చెప్పడానికి. రెండోది, స్కూల్స్ అందరూ కూడా ఒక గెట్ టుగెదర్ అయినప్పుడు వీడు మా పిల్లోడు, వీడు మీ పిల్లోడు, వీడు ఈ స్కూల్కి చెందినోడని యూనిఫామ్ని బట్టి పెంచుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, బట్టలను బట్టి కూడా మనం విశ్వాసులమని చెప్పొచ్చా? చెప్పలేము కదా, కష్టం. తర్వాత ఇంకోటి, మీ దగ్గర ఇంకోటి ఉంటుంది, ఐడి కార్డ్. ఐడి కార్డ్ని బట్టి అయినా మనము విశ్వాసులమని చెప్పొచ్చా? చెప్పలేం. ఇంకా ఏముంటుంది? వాళ్ళు తాగుతారు, మనం తాగము, దీన్ని బట్టి అయినా మనం విశ్వాసులమని చెప్పొచ్చా? అంటే అలవాట్లను బట్టి చెప్పలేం, వేషాన్ని బట్టి చెప్పలేం, గుర్తింపుని బట్టి చెప్పలేం. మరి ఎలా చెప్పగలం
నువ్వు విశ్వాసి, నేను విశ్వాసి, నువ్వు ఒక క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్. యేసు క్రీస్తు యొక్క సువార్త. మనకు మత్తయి సువార్త తెలుసు, మార్కు సువార్త తెలుసు, తర్వాత లూకా సువార్త తెలుసు, యోహాను సువార్తలు తెలుసు. ఈ 4 సువార్తల కంటే మించింది ఈరోజు నా వాక్య అంశము, ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసు క్రీస్తు యొక్క సువార్త. ఆయన కూడా సువార్త చెప్పాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ లోకములో, ఈ ప్రపంచంలో, చరిత్రలో ఒక గొప్ప వాక్య భాగము, వాక్యోపదేశము, సర్మన్ అంటూ ఏదైనా ఉంది అనంటే అది కొండ మీద ప్రసంగము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది. ఈరోజు ఆ 7వ అధ్యాయంలో సువార్త అంటే యేసుక్రీస్తుని యొక్క భావాలలో, ఆయన మాటల్లో సువార్త అంటే ఏంటో మనం తెలుసుకుందాం. దాన్ని నిర్వచించడం ద్వారా క్రైస్తవుడు అంటే ఏంటో కూడా ఒక నిర్వచనం మనకు వస్తుంది. దాని ద్వారా అసలు విశ్వాసి అని మనం ఎప్పుడు పిలుస్తాము, వీడు రియలా వీడు ఫేకా అని ఎలా తెలుస్తుంది, దాన్ని బట్టి మన యొక్క అంచనా వేసుకుందాము. మనము ఈ కేటగిరీలో పడతామా, ఈటి కేటగిరీలో పడతామా అని చెప్పి. రైట్, నాకు ఈ రోజు వరకు తెలియదు, మీరు వీలైతే నాకు ఇప్పుడు సహాయం చేసి నాకు నేర్పించండి. బియ్యాన్ని మంచి బియ్యము అని ఎలా చెప్తారు? కొంచెం చేతిలో వాడు శాంపుల్ వేస్తాడు కదా, వేసిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమంది బుక్కుతారు, ఓకేనా? మీరు చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేడీస్, జెంట్స్. వండినప్పుడు తెలుస్తుందా? కానీ ప్రతిసారి వండాలంటే కష్టం. కానీ కొంచెం పిడికాడు, మీకు ఇప్పుడు అర్జెంటుగా బియ్యం కావాలి, కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళారు, కిరాణా షాప్లో వాడు కొంచెం ఇచ్చాడు, చూడండి సార్ ఖతర్నాక్ బియ్యం ఇది, కిలో 26 రూపాయలు. ఎంతుంది ఇప్పుడు కిలో? 50 ఉందా? ఓకే, బియ్యం తెచ్చి చాలా రోజులైంది అందుకని మర్చిపోయాను. కిలో 50 రూపాయలు ఉంది, 52 రూపాయలు ఉంది. సో ఈ పిడికడు బియ్యం లేకపోతే ఒక ముద్దడు బియ్యం మీ చేతిలో వేసినప్పుడు ఆ బియ్యపు గింజలలో మీరేం చూస్తారు చెప్పండి? పాతయా కొత్తయా అంటే ఎలా తెలుస్తుంది? నోట్లు వేసుకున్నప్పుడా? నేను అదే చెప్పిన, బుక్ వద్దు అని. ఎందుకంటే నేను ఒకటి నేర్చుకున్నది ఏందో తెలుసా, నా బైబిల్ స్కూల్లో ఇక్కడనే నిలబడ్డోడు బాగా మాట్లాడుతుంటే మీరందరూ నిద్రపోతారు. ఇప్పుడు కొంతమంది నిద్రపోతున్నట్టు, వాళ్ళ పేర్లు చెప్పంటే కూడా చెప్తా ఇక్కడ నుంచి, ఓకేనా? నేను ఒక ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మా హస్తాలను బలపరిచి ఇంకో కెమెరా కొనాలని. ఇంకో కెమెరా కొన్నప్పుడు ఒక కెమెరా మెయిన్గా స్టేజ్ని కవర్ చేస్తుంది, ఇంకో కెమెరా పడుకున్న వాళ్ళని జూమ్ చేస్తుంది. అప్పుడు మీరు పెద్ద తెర మీద కనబడతారు. ఆ భయానికైనా మీరు పడుకోరు ఇప్పుడు, ఓకేనా? రైట్. పాతదా కొత్తదా అని ఎట్లా తెలుస్తుంది? ఓకే, సో ఇవి కొన్ని ఉంటాయన్నమాట. తర్వాత కొత్తది అంటే నాకు అర్థమైన భాషలో బాగా షైన్ అవుతుందా, పాలిష్ ఉంటుందా? సో ఎంత పాలిష్ అయితే అంత మంచిది కదా. అరే కొత్తది అని ఇప్పుడే అన్నారు మీరు. ఎక్కువ పాలిష్ అయితే విటమిన్స్ పోతాయని. నువ్వు ఫస్ట్ బెంచ్లో కూర్చోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? నా క్లాస్ రూమ్లో నువ్వు ఎప్పుడు బయట నిలబడాలి. అంటే రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాము. బట్ట కొనడానికి వెళ్తున్నారు మీరు, క్లాత్. నేను మా నాన్న రెడీమేడ్ బట్టలు కొనడం మానేశాము. ఎందుకంటే మా సైజులకి పొట్ట దొరికితే చేతులు దొరకవు, చేతులు దొరకకపోతే పొట్ట దొరకదు. సో కుట్టించుకోవాలంటే కంపల్సరీ బట్టను కొనాలి. బట్ట మంచిది అంటే మగవాళ్ళు చెప్పండి, లేకపోతే చీర మంచిది అంటే ఆడవాళ్ళు చెప్పండి. ఎలా చెప్తారు దాని క్వాలిటీ? బెస్ట్ క్వాలిటీ అని. నాకు తెలిసిన ఒకటే ఏం తెలుసా? తప్పై ఉండొచ్చు కానీ రేట్ ఎక్కువ ఉంటే మంచిదని, ఓకేనా? రేట్ తక్కువ ఉంటే అది చవక అని ఒక ఆయన అంటాడు యూట్యూబ్లో బాగా. అంటే అది చాలా తక్కువ అని, క్వాలిటీని బట్టి. అదే క్వాలిటీయే ఎట్లా తెలుస్తుంది? నా ప్రశ్నను మీరు మళ్ళీ నాకే వేస్తున్నారు. నేను జనరల్గా అడుగుతున్నాను, ఎందుకంటే నాకు తెలియదు.
పాపం నన్ను మా ఇంట్లో ఎట్లా పెంచారంటే నోట్లో వేలేస్తే కొరకను కూడా కొరకను, నేను అంత అమాయకుడిని. 40 ఏండ్లు వచ్చినాయి. ఇంకోసారి మాట్లాడితే నేను బయట స్టేజ్ పైన. ఇప్పుడు నవ్వుకున్నది చాలు. మనం విశ్వాసులం అంటే మన విశ్వాసం యొక్క క్వాలిటీ ఎలా తెలుస్తుంది? దానికి యేసుక్రీస్తు ప్రభువారు 3 పరీక్షలను 3 టెస్ట్లను ఇచ్చాడు. ఇదే వాక్య భాగంలో 3 పరీక్షలను మిమ్మల్ని మీరు చేసుకోండి అని 3 సూక్తుల ద్వారా 3 ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పి, ఇలా ఉంటే మీరు క్రైస్తవులు. ఇంకోటి చెప్పాలా, క్రైస్తవుడు అనే పదము ఎవరు పెట్టారో తెలుసా? ఎలా వచ్చిందో తెలుసా? ఎవ్లిన్కి పేరు ఎవరు పెట్టారు? నేనే పెట్టిన. నేను 2007 సంవత్సరంలో యుఎస్కి వెళ్ళినప్పుడు మా ఇంటర్నేషనల్ క్లాస్లో ఒక ఆమె వచ్చి హాయ్ మై నేమ్ ఇస్ ఎవ్లిన్ అని ఇచ్చింది, నాకు సెకండ్ ఇచ్చింది. నాకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వినిపించడము, అంటే ఆమెను బట్టి కాదు, ఆ పేరు నాకు బాగా నచ్చింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ మీనింగ్ అని అంటే ఫ్రూట్ ఆఫ్ లైఫ్ అని చెప్పింది. నేను ఆ రోజు డిసైడ్ అయినా 2007 సంవత్సరంలో మూతి మీద మీసాలు రాకముందే, దేవా రేపు నాకు పెళ్ళయ్యి కూతురు పుడితే నేను ఎవ్లిన్ అని పేరు పెడతా అని చెప్పిన, చేసి చూపించిన. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పిల్లలకి తల్లిదండ్రులు పేర్లు పెడతారు. క్రైస్తవులకి ఎవరు పేరు పెట్టారు? క్రైస్తవులు పెట్టుకోలేదు. లోకస్తులు అంతియోకలో ఉంటున్న విశ్వాస సంఘాన్ని చూసి వీళ్ళు క్రీస్తు వలె ఉన్నారయ్యా. ఎలా ఉన్నారు? క్రీస్తు వలె ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఒక పేరు పెడదాము, వీళ్ళకు ఒక సపరేట్ గుంపు పెడదాము. ఆ పేరే క్రైస్తవులు. దాని అర్థం క్రీస్తు వలె. చెప్పండి, ఈరోజు ఆ పేరు మనకి సూట్ అవుతుందా లేదా? ఈరోజు విశ్వాసుల్లో చాలామందికి మనల్ని మనం, ఇప్పుడు చెప్పాను కదా మీ అందరికీ ఒకసారి చెప్పాను అనుకుంటే ఈ మాట, మీకు పెట్టిన పేరు మీనింగ్ మీకు తెలుసా అని. శిరీష అంటే పుష్పమా? ఓకే, మీరేనా పుష్పము? మీ ఆయనకు పుష్పమా మీరు? వినయ్ వినయము గలవాడు. ఓకేనా? సృజన క్రియేటివిటీ, జ్యోతి వెలుగు, క్రిస్టల్ రత్నము. ఓకేనా? అట్లా మీ పేర్లకి అర్థం తెలుసా? రాజు ఏలేటోడు, మీ తిప్పుతుండ ఆయన. ఓకేనా? అలా క్రైస్తవులు అని పేరు పెట్టింది వీళ్ళు. మనం అప్పుడు విన్నాం చూడండి, అంటే వాళ్ళు అనుకుంటున్న మాటలు. యేసుక్రీస్తు ప్రభు అని ఒక ఆయన పుట్టాడు నజరేతు గ్రామంలో. ఆ గ్రామంలో పుట్టిన ఆయన ఎలాంటి భావాలు చూపించాడో, ఎలాంటి క్వాలిటీస్ చూపించాడో, ఆ క్వాలిటీస్ ఈయనలో కూడా కనబడుతుంది, ఈ గుంపు అంతటిలో కనబడుతుంది. సో వీళ్ళందరూ ఎవరి వలె ఉన్నారు? క్రీస్తు వలె ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఒక సపరేట్ పేరు పెడదాము. ఈ రోజు నుంచి వీళ్ళని ఏమందాము? క్రైస్తవులు అందాము. వారి యొక్క జీవన విధానాన్ని బట్టి, వారి యొక్క నడవడిని బట్టి, ఇంకా బైబిల్ భాషలో మాట్లాడాలంటే వారి యొక్క ఫలభరితమైన జీవితాన్ని బట్టి క్రైస్తవుడు క్రైస్తవురాలు అని పేరు. నేను పలానా చర్చ్లో మెంబర్షిప్ తీసుకొని ఐడి కార్డు వేసుకుంటే క్రైస్తవుడు కాదు. పలానా యూనిఫామ్ వేసుకుంటే, తెల్లగా ఒక యూనిఫామ్ వేసేసుకుంటే క్రైస్తవుడు కాదు. నేను బార్ల ముంగట వైన్ల ముంగట కాకుండా ఇంకెక్కడైనా కనబడితే, లేకపోతే నేను ఎప్పుడు చర్చ్ దగ్గరనే కనబడితే క్రైస్తవుడు కాదు. వ్యక్తిని బట్టో, ఐడి కార్డుని బట్టో, గుర్తింపును బట్టో, లేకపోతే మనం వేసుకునే వేషాన్ని బట్టో. అందుకని దేవుడు బాగా తిట్టేటప్పుడు వాడిన మంచి పదం ఏంటో తెలుసా? వేషధారులారా, మీరు పైన యూనిఫామ్ని ఉతుక్కుంటున్నారే కానీ లోపల మీ శరీరాలను ఉతుక్కోవట్లేదు, మీ మనస్సులను ఉతుక్కోవట్లేదు. సో ఇలా క్రైస్తవులు అని పేరు పెట్టబడింది. అయితే దేవుడు మనకు పెట్టిన 3 పరీక్షలు మనం ధ్యానం చేసుకుందాము. మొదటి పరీక్ష ఏంటిదంటే, మనము మాట్లాడే వాళ్ళమా లేకపోతే చేతుల్లో చూపించే వాళ్ళమా? ఇది మొదటి పరీక్ష. మాటలా లేకపోతే చేతల? అంటే ఆర్ యు ఎ సేయర్, ఆర్ యు ఎ డూవర్? సేయర్ అంటే మాటలు మాట్లాడతాం, వాక్యము ధారాళంగా చదవడం వచ్చు,
వాక్యము బట్టి 119వ కీర్తన కూడా మొత్తం 176 వచనాలు చూడకుండా చెప్పడం వచ్చు. అందరికంటే ఫస్ట్ బైబిల్ రెఫరెన్సెస్ తీయడం వచ్చు. మొన్న నేను ఒక ఆయనను చూస్తూ ఉంటుంటే, ఆయన ఒక పాస్టరు యవనస్తులకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు. క్వశ్చన్ ఆన్సర్స్ తీస్తూ ఒక రెఫరెన్స్ చెప్తాను తీయండి అని చెప్పి ఇట్లనే అందరూ యవనస్తులు కూర్చున్నారు. ఫ్రంట్లో కూర్చున్నోళ్ళు సామెతలు 22 తీయంటే బాబు తిప్పుతూనే ఉన్నాడు. నాన్న అంత వెనకలు ఉండదు సామెతలు. ప్రకటన దగ్గర వెతుకుతున్నాడు సామెతల గ్రంథాన్ని. సో కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఒక విషయం ఏంటిదంటే, బైబిల్ ఎంత తొందరగా రెఫరెన్స్ తీస్తే మనమంతా భక్తిపరులం. మన ప్రమాణాలు చూసారా? మన ప్రమాణాలు, మన స్టాండర్డ్స్, బాగా పాడితే భక్తి, బైబిల్ కంటత పడితే భక్తి, బైబిల్ని 15 సార్లు 20 సార్లు చదివితే భక్తి, లేకపోతే ఇంకా ఏదో చేస్తే భక్తి, పోయి కార్పెట్లు చైర్లు వేస్తే భక్తి, ఏమైనా హెల్ప్ చేస్తే పరిచారం చేస్తే భక్తి. ఇది కాదండి ప్రమాణాలు. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే విశ్వసిస్తున్నామో దాన్ని అన్వయిస్తున్నామా లేదా? 13వ వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మనకందరికీ తెలిసిన వాక్యమే ఈరోజు నేను చెప్పేది, కానీ కొన్ని లోతైన మర్మాలు నేర్చుకుంటూ మనము క్రైస్తవులమా కాదా అని ఎలాంటి పరీక్షల ద్వారా, కెమిస్ట్రీలో ఉండే వాళ్ళకి, చదివిన వాళ్ళకి మీకు కొన్ని టెస్ట్లు గుర్తుంటాయి. బ్లూ లిట్మస్ టెస్ట్ అని, తర్వాత ఇంకేదో టెస్ట్ అని, అట్లాంటి టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది ఇది నిజమా లేకపోతే ఫేకా అని. మొదటి టెస్ట్ 13వ వచనంలో కనబడుతుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులున్నారు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఇక్కడ నుంచి జంప్ అయ్యి 21వ వచనానికి వస్తున్నాను చూడండి. 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము మీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి గెట్ అవుట్, వెళ్ళిపోండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. నాకు దేవుడు బయలుపరిచిన ఇంకొక లోతైన మర్మము మనం రెగ్యులర్గా చదివే ఈ వాక్యంలో ఉంది. తెలిసి ఎవరైనా నరకానికి వెళ్తారా? అది విశ్వాస అయినా సరే, అవిశ్వాస అయినా సరే, లోకంలో ఎవరైనా సరే, ఈ దారిలో వెళ్తే నీకు యాక్సిడెంట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అని చెప్తే మీరు ఆ దారిలో వెళ్తారా? వెళ్ళరు. ఈ దారిలో వెళ్తే నువ్వు మునిగిపోతావు, దొంగలు వచ్చి నిన్ను దోచుకుంటారు అని తెలిస్తే మీరు ఆ రోడ్డున డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారా? వెళ్ళరు. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయట. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గము. ఈ మార్గాలకి ఒకటి పరలోకము, ఒకటి నరకము అని బోర్డు లేదు. ఎందుకంటే పరలోకము, ఇరుకు మార్గము, నరకము, విశాల మార్గము అని ఒకవేళ బోర్డు ఉన్నట్లయితే విశాల మార్గము దగ్గర ఉంటున్న నాశనానికి లేకపోతే నరకానికి వెళ్తున్న ఆ బోర్డును చూసి ఎవడైనా వెళ్తాడో విశాల మార్గంలో? వెళ్ళాడు. ఇరుకైనా సరే తెలిసి ఏమని చేస్తారో అందరూ కూడా ఇరుకు మార్గంలోనే వస్తారు. అర్థమవుతుంది నా పాయింట్ ఇక్కడ? దేవుడు లేకపోతే ఈ యొక్క ఉపమానములో ముందుగానే ఇటు వెళ్తే పరలోకము, వింటున్నారా? ఇరుకు మార్గములో వెళ్తే పరలోకము, విశాలమైన మార్గములో వెళ్తే నరకము అని బోర్డు లేదు. 2 మార్గాలు కూడా మీరు ఇట్లా వెళ్ళినా పరలోకం వెళ్తారు, ఇట్లా వెళ్ళినా కూడా. స్నేక్స్ అండ్ లాడర్స్కి తెలుగులో వైకుంఠానికి వెళ్తారు. ఇట్స్ ఎ డిఫరెంట్ వర్డ్, సేమ్ మీనింగ్. అవునా కదా? మనం పరలోకమని విశ్వాసులం, క్రైస్తవులం అంటాము. హిందూ ధర్మం పాటించే వాళ్ళు ఏమంటారు? దాన్ని వైకుంఠం అంటారు, అంతే. లేకపోతే ఇంద్రలోకం అంటారు, లేకపోతే ఇంకేదైనా పేరు ఉందేమో. అయితే ఇరుకైన మార్గాన్ని కనుక్కునేది కొంతమందే.
విశాలమైన, సులభంగా, చాలా లగ్జరీగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా వెళ్ళే మార్గాన్ని కనుగొనేది మాత్రము చాలామంది. ఈ 2 మార్గాలలో ఒకటి మాత్రమే నిజమైన డైరెక్షన్తోని పరలోకానికి వెళ్తుంది. ఇంకోటి పరలోకమని అబద్ధాన్ని భ్రమపరిచి అది నరకానికి తీసుకువెళ్తుంది. అది ఈ యొక్క మర్మానికి ఒక మంచి బేస్, పునాది. ఎందుకు అనంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నరకానికి వెళ్తారు, మీరు పరలోకానికి కాకుండా మీరు నాశనమైపోతారు అని బోర్డు పెట్టుంటే, లేకపోతే అలా ముందుగా తెలిసి ఉంటే దాంట్లో ఎవ్వరూ వెళ్ళకపోయేవారు. ప్లస్ ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు నువ్వు విశాలంగా ఎందుకు ఉండాలంటే, నీ యొక్క ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీ లోడు, నీ లగేజు, నీ పాపపు మూటలు, దేవుడు ఏమన్నాడు గుర్తుందా? మీరు ప్రయాసపడి భారము మోసుకుంటూ ఈ లోకంలో అటు ఇటు తిరుగుతున్న సమస్త జనులారా నా యొద్దకు వస్తే ఎలా విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? ఒక బాగా బరువు మోసే కూలికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? ఆ బరువుని నెత్తి మీద పెట్టుకొని ఎండలో నిలబడ్డప్పుడా? ఆ భారాన్ని వదిలేసి నీడలో పడుకున్నప్పుడా? భారాన్ని వదిలేసి నీడలో పడుకున్నప్పుడు, తన దప్పిక తీర్చబడినప్పుడు. సో దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి, వచ్చావు అంటే నీ ప్రతి భారము విడవబెట్టాలి. నీ ప్రతి ఒక్క సిన్, నీ యొక్క సెల్ఫ్ రైచియస్నెస్, నీ యొక్క క్రియలు అన్నీ కూడా వదిలిపెట్టాలి. ఇరుకు మార్గము అంటే ఏంటంటే, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో వస్తే, లేకపోతే దేవుని యొక్క మార్గాన్ని ఎంచుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడే. కానీ నువ్వు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా నీకు రక్షణ కార్యము జరగదు అని. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనుష్యుడు చేయవలసిన పని ద్వారా, ఏ పని ద్వారా కూడా మనకు రక్షణ రాదు. కానీ అది కేవలం దేవుని కృప ద్వారానే వస్తుంది. హల్లెలూయా. ఏంటిది హల్లెలూయా? దేనికి? దేవుని కృప ద్వారానే రక్షణ కలుగుతుంది, కానీ మన చేతి పని ద్వారా కాదు. అందుకని మీరు ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ ఇరుకు మార్గాన్ని ఎంచుకునేది కొంతమందే. ఆ ద్వారము మాత్రమే ఇరుకు కాదు, దాంట్లో లీడ్ చేసే మార్గము కూడా ఇరుకైనది. ఇరుకు అనే పదానికి అర్థం ఏంటిది? కష్టము. ఇరుకు అనే పదానికి అర్థం అంటేనే కష్టము, ఇబ్బంది, వేళ, ఇవన్నీ కూడా ఉంటాయి. నీకు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, లేకపోతే చెట్ల అడ్డం వస్తూ ఉంటాయి, ఎక్కి దూకాల్సి వస్తుంది, డేక్కుంటూ కింది నుంచి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా ఏమేమో వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. యాత్రికుని ప్రయాణం అని చెప్పి జాన్ బనియన్ ఒక పుస్తకం రాశాడు. దాని మీద కార్టూన్ మూవీ ఉంది, రెగ్యులర్ మూవీ ఉంది, యూట్యూబ్లో ఉంది. వెళ్ళి చూడండి ఒకసారి. మంచి మంచి ప్రస్తావన, ఈ ఇరుకు మార్గం గురించిన ప్రస్తావన దాంట్లో కనబడుతుంది. ద పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అని ఇంగ్లీష్లో ఉంది, యాత్రికుని ప్రయాణం అని చెప్పి తెలుగులో ఉంది. ఇరుకు మార్గంలో ఆ యొక్క యాత్రికుడు, ఆ యొక్క మనిషి ఎన్ని ఇబ్బందులు పెడతాడో, ఎన్ని ఇబ్బందులు పడతాడో, అతను ఎలాంటి శోధనల గుండా వెళ్తాడో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయో, అయినా కూడా ఆయన దేవుణ్ణి నమ్మి ముందు అడుగు ఎలా వేస్తాడో దాంట్లో చాలా చక్కగా చిత్రీకరింపబడింది. సో ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది, ఈ విశాలమైన మార్గము తప్పుడు మతము, తప్పుడు అలవాట్లు, తప్పుడు ఆలోచనలు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ యొక్క మాటలు రాసేటప్పుడు అప్పుడు బాగా ఫేమస్ అయిన మతం ఏంటిదంటే యూదా మతము. ఆ యూదా మతము మోషే ధర్మశాస్త్రం మీద బాగా బేస్ చేసుకొని ఆధారపడి ఉంది. దాంట్లో వాళ్ళు అప్పుడు పరిచయులు, అక్కడ ఉంటున్న యొక్క శాస్త్రులు, వాళ్ళందరూ కూడా ఏమని నమ్మేవారంటే, మనము దాన ధర్మాలు చేయాలి, ఉపవాసాలు చేయాలి, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. వీటన్నిటిని పాటిస్తే మనకు నీతి వచ్చేస్తుంది, ఆ నీతి ద్వారా దేవుడు మనకు పరలోక భాగ్యం ఇస్తాడని చెప్పి. కానీ ఇరుకు మార్గంలో మాత్రము నీకు ఉంటున్నవన్నీ కూడా వదిలేయాలి. ఇంకా 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 కొంచెం పచ్చిగా మాట్లాడాలంటే, నువ్వు దిగంబరిగా వెళ్ళాలి దేవుని దగ్గరికి. దిగంబరిగా వెళ్ళాలి. నీ జేబులో పెట్టుకొని నువ్వు ఏదైనా ఫోనో, లేకపోతే ఆస్తో, లేకపోతే అంతస్తో, రికమెండేషనో, దాన ధర్మాలో ఏది తీసుకెళ్ళి, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వీసా ఇంటర్వ్యూకి
ఓకే, వీసా ఇంటర్వ్యూలో 2-3 సార్లు నేను వెళ్ళాను, నాకు కొంచెం అనుభవం ఉంది. అక్కడ ఏమడుగుతారంటే కొన్నిసార్లు ఏమీ అడగకుండా వీసా వచ్చేస్తుంది తెలుసా, ఏమీ అడగకుండా. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఎవరెవరి దగ్గర నుంచో రికమెండేషను, బ్యాంక్ బ్యాలెన్స్ స్టేట్మెంట్లు, వాళ్ళతో వీళ్ళతో దిగిన ఫోటోలు, తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్లు, ఇవన్నీ కూడా ఎందుకు అనంటే నాకు ఇంత ఉంది, నాకు ఇంత ఉంది, నాకు ఇంత ఉంది. ఇవన్నీ చూస్తే నన్ను అమెరికాలోకి ఎంట్రీ ఇస్తాడేమో అనే ఒక ఆశ. కానీ వాళ్ళ స్టాండర్డ్, వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి వాడు తలుగుతాడో తెలియదు. నిజం చెప్తున్నాను, దేవుని ప్యూర్ 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 అద్భుతం ఏంటిదంటే నాకు చాలా ఈజీగా దొరికిపోయింది. నన్ను బట్టి సృజనాకైతే పేరు అడిగాడు, ఎవ్లిన్కి అయితే పేరు కూడా అడగలేదు, వీసా వచ్చేసింది. మా నాన్నకి, వాళ్ళకి ఎన్నిసార్లు రిజెక్ట్ అయ్యాడు? ఒక 7 సార్లు రిజెక్ట్ అయ్యాడు. చెన్నైలో ఉన్నప్పుడే, హైదరాబాద్లో ఇంకా వీసా ఆఫీస్ పెట్టకముందే. మా క్రిస్టినాకి పాపం ఇంకా లేదు, క్రిస్టల్కి దొరికింది కదా, వెళ్ళి చదువుకొని వచ్చావు. అంటే ఇక్కడ మా నాన్నకుంది, నాన్నను బట్టి నాకు ఇస్తారా? ఇవ్వలే. నాకు ఈయన తెలుసు, ఆయనను బట్టి నాకు ఇస్తారా? ఇవ్వలే. నా దగ్గర ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, పోనీ దాన్ని పట్టుకొని నాకు ఇస్తారా ఎంట్రీ? ఇవ్వలే. పరలోకంలో కూడా నీ యొక్క ఆగమనం, నీ యొక్క ఎంట్రీ, నువ్వు ఎన్ని పేపర్లు తీసుకెళ్ళినా, ఎన్ని రికమెండేషన్లు తీసుకెళ్ళినా, ఏ ఐడి కార్డులు తీసుకెళ్ళినా, ఎన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు తీసుకెళ్ళినా దాన్ని బట్టి కాదు, కేవలం ఇచ్చేవాడి మీద ఆధారపడి ఉంది, ఆయన కృప మీద ఆధారపడి ఉంది. అందుకనే దాని తర్వాత ఇక్కడ ఏమనుందంటే చూడండి, ప్రభువా మేము నీ మాటల్లో నీ నామమున ఇది చేయలేదా, నీ నామమున అది చేయలేదా, ఇవన్నీ అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, అక్రమము చేయువాలారా. ఇక్కడ ఒక పదం ఉంది, ఆ పదాన్ని ఎవరైనా క్యాచ్ చేస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నా. అక్రమము చేయువాలారా నేను ఎన్నడును, ఇంపార్టెంట్ పదం ఎన్నడును. అంటే ఎన్నడు అంటే ఏంటిది? ముందెప్పుడు నాకు నువ్వెవడో తెలియదు, ఇప్పుడు కూడా నాకు. ఒకవేళ క్రైస్తవులమనే మధ్యలో మనం ఉంటూ, అంటే ఏంటి, సండే చర్చ్కి వచ్చేసి కానుకలు ఇచ్చేసి బలలో చేయి వేసి ఇంకా అన్ని కార్యక్రమాలన్నింటిలో చేస్తే, ఓకే విజయ మొన్నటి వరకు బాగానే క్రిస్టియన్గా ఉన్నావు, ఇప్పటి నుంచి మాత్రం నువ్వు క్రిస్టియన్గా లేవు, సో మొన్నటి వరకు నువ్వు నాకు తెలుసు, కానీ ఈరోజు నీకు నాకు ఈ రోజు నుంచి మాటలు బంద్. దేవుడు ఆ మాట అన్నాడా? విజయ అంటే ఏందో, వినయ్ అంటే ఎవరో నాకు ముందు తెలియదు, నాకు ఇప్పుడు తెలియదు. చాలా చాలా తేలికగా మనము చాలా సర్వసాధారణంగా ఈ వాక్యాన్ని చదువుతాం, కానీ మనము మన జీవన ప్రయాణంలో 10 సంవత్సరాలు క్రైస్తవునిగా ఉండి, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఏదో పాస్టర్ అని చెప్పి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉండి దాని తర్వాత దేవుని వదిలేసి వెళ్ళిపోయాడు అంటే, ఈ 10 సంవత్సరాలు దేవునికి తెలిసి దేవునితో రిలేషన్షిప్లో ఉండి ఆయనతో ఫోన్లో మాట్లాడి ఇప్పటి నుంచి మాటలు బంద్ అయ్యాయని కాదు అర్థము. ఆ 10 సంవత్సరాలు కూడా ఈ మనుష్యుడు క్రైస్తవుడనే మధ్యలో జీవించాడే, కానీ దేవుడు అంటే తెలియదు. ఎందుకు అనంటే మాటలు మాట్లాడేవారిగా ఉన్నామే, కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకొని, ఆయన నీతిని తెలుసుకొని దాని ప్రకారంగా నడిచేవారిగా మనం లేము. నీతి, ఇక్కడ ఒక మాట చెప్పేసి నేను 2వ పాయింట్కి వెళ్ళిపోతా. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటిది? ఈజీగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. జేజే గార్డెన్ నుంచి మనకి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఇక్కడ పాపం టీనా రోజు కష్టపడి, ఆమె మరి నాకున్న టాలెంట్ అంతా కూడా ఆమెకు దారపోసాను, ఆమె నేర్చుకుంది, కంప్యూటర్ పని అంతా ఆమె చేస్తుంది, నాకు కొంచెం లోడ్ తగ్గింది. సో టీనాను బట్టి దేవునికి వందనాలు. అయితే ఇక్కడ ఇంటర్నెట్ వైర్ కావాలి. మీరు ఒక వైర్ చూస్తున్నారా, వెనకాల నుంచి వస్తుంది, వెనకాల నుంచి. అది నా రూమ్ నుంచి నేను గుంజుకొని వచ్చానమాట. దాదాపు 30-40 మీటర్ల వైర్ కావాల్సి వచ్చింది, ఇంటర్నెట్ వైర్. దాన్ని Cat5 కేబుల్ అంటారు.
పేరుతో సహా చెప్తున్నాను వినండి. ఈసీఎల్ బస్ స్టాప్ ఎదురుగా నారాయణకు ఒక గల్లీ ఉంటుంది, నారాయణ కాలేజ్ నుండే గల్లీ. ఆ గల్లీలో హైటెక్ కంప్యూటర్స్ అని ఒక షాప్ ఉంది. ఆ షాప్లో వెళ్ళి కంప్యూటర్ కేబుల్ కావాలి నాకు అని అంటే, సార్ ఎన్ని మీటర్లు కావాలి అంటే, నేను రఫ్గా ఒక 30-40 మీటర్లు ఉంటే 50 మీటర్లు ఇయ్యా, ఎక్కువ ఉంటే మంచిదే కానీ తక్కువ అయితే కష్టం కదా అని చెప్పి మీటర్ కొనుక్కొని వచ్చిన. మీటర్ల చొప్పున మీరు ఏదైనా కొనాలంటే ఎలా కొలుస్తారు చెప్పండి? ఎవరైనా వాళ్ళ దగ్గర ఒక స్కేల్ ఉంటుంది, లేకపోతే బల్ల మీద ఒక మార్క్ చేస్తాడు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది 1 మీటర్ అని చెప్పి. అలా మార్క్ చేస్తాడు అని వెయిట్ చేస్తుంటే మార్క్ చేయకుండా దాని మీద నంబర్లు ప్రింట్ అయి ఉన్నాయి. ఆ నంబర్లతోని ఇట్లా 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 30 సార్లు అన్నాడు, లేకపోతే 50 సార్లు అన్నాడు. 50 సార్ల తర్వాత ఆ వైర్ తీసుకొచ్చేసాను. వింటున్నా థామస్ అన్న? తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 50 మీటర్లు తెస్తే సరిపోలే. నేను టేప్తో కొలిసినప్పుడేమో 30 మీటర్లే ఉంది, లేకపోతే 40 మీటర్లే వచ్చింది. ఇక్కడ 50 మీటర్లు కొన్న తర్వాత కూడా నాకు సరిపోవట్లేదు. ఎందుకని చూస్తే 90 సెంటీమీటర్లే ఉంది. అంటే ప్రతి మీటర్లో 10% తక్కువ ఉంది. ఏది? వాళ్ళు ప్రింట్ చేసిన దాని ప్రకారము. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీడు కొలవకుండా నంబర్లను చూసి నాకు ఇస్తున్నాడు అని చెప్పి. ప్రతి మీటర్లలో 10 మీటర్లు కొట్టేశాడు. పోయి అడిగాను, ఏందయ్యా నేను 50 మీటర్లు అడిగితే నువ్వు నాకు ప్రతి మీటర్లో ఒక 10 భాగం కొట్టేసి నాకు చాలా తక్కువ వచ్చింది అంటే, అంతే సార్, మేము ఎవరికైనా కూడా అంతే కొలిసిస్తాము, మేము కొలవడం మేము చేయకూడదు. ఆ కంపెనీ వాడు ఏంటంటే మేము కొలవకుండానే దాని మీద ముద్రించాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత అని. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, నీతి అంటే ప్రమాణము. చెప్పండి, ప్రమాణము అంటే స్టాండర్డ్. ఒకప్పుడు మీటర్ అంటే 100 సెంటీమీటర్లు, ఇప్పుడు మీటర్ అంటే 90 అయింది. మనిషి స్టాండర్డ్ మారుతూ ఉంటుంది, దేవుని స్టాండర్డ్ మారదు. మనిషి నీతి మారుతూ ఉంటుంది, దేవుని నీతి మారదు. దేవుని నీతి ఎట్లాగంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో భూమి మీద నడిచినప్పుడు 2+2 4 అయితే, ఈరోజు కూడా 2+2 4. కానీ మనిషి రేపు అందరూ కూడా అంతవరకు ఎందుకండి, 2023 సంవత్సరంలో మన భారతదేశంలో ఒక పెళ్ళైన మొగాడు, ఒక పెళ్ళైన ఆడది, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు, ఇంకొకళ్ళకి పెళ్ళైన మొగాడు, ఇంకొకళ్ళకి పెళ్ళైన ఆడది కలిసి శారీరక సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారము కాదు అని రూల్ పెట్టారు. ఒకప్పుడు అది వ్యభిచారము. ఇప్పుడు అర్థమవుతుందా నీతి ఎలా మారిందో? అర్థమవుతుందా స్టాండర్డ్స్ ఎలా మారాయో? సో మనిషి యొక్క నీతి పనికిరాదు, మనిషి యొక్క స్టాండర్డ్ పనికిరాదు. ఎందుకంటే టైంని బట్టి, సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి అవి మారుతూ ఉంటాయి. కానీ దేవుని నీతి భూమి పునాదులు వేయబడక ముందు ఎలా ఉందో, భూమి సృష్టించినప్పుడు ఎలా ఉందో, ఆయన ఈ లోకంలో నడిచినప్పుడు ఎలా ఉందో, రేపు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అలానే ఉంటుంది. దట్ ఈస్ రైచియస్నెస్, దట్ ఈస్ గాడ్స్ రైచియస్నెస్, అండ్ దట్ ఈస్ వై అవర్ రైచియస్నెస్ ఈస్ యూజ్లెస్. మన నీతి పనికిమాలింది. అందుకనే దేవుని నీతి వస్త్రం మనకు ధరింపజేసి రక్షణనిచ్చాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు చూడండి, అక్రమము చేయువారులారా, ఆ దినములందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము ఇది చేయలేదా, అది చేయలేదా, మీ నామంలో అనేకములు చేయలేదా అంటే, నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. అక్కడ 2 గ్రూప్స్ పీపుల్ ఉన్నారని దేవుడు అన్నాడు. ఒక గ్రూప్ ఏమో నా తండ్రి చిత్తాన్ని చేశారు, నా నీతిని వాళ్ళు పట్టుకున్నారు, నా తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని వాళ్ళు జీవితంలో అన్వయించారు. మాటల్లో కాదు, చేతల్లో కూడా చూపించారు. సో ఇది మొదటి పరీక్ష. మనము విశ్వాసులము అని చెప్పబడుతున్నామా? మన విశ్వాసం మాటల్లో ఉందా, చేతల్లో ఉందా? మన విశ్వాసము మాటల్లో ఉందా, చేతల్లో ఉందా? మాటల్లో ఉండే విశ్వాసి ఇసుకలో ఇల్లు కట్టినట్లాంటి వాడు, చేతల్లో ఉండే విశ్వాసి బండ మీద ఇల్లు కట్టినట్టు వాడు. ఇసుకలో ఇల్లు కట్టినోనికి, బండలో ఇంటి కట్టినోనికి ఏంది తేడా? వీళ్ళిద్దరూ వాక్యాన్ని విన్నారు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ కూడా దేవుని వాక్యాన్ని విన్నారు.
కాకపోతే ఒకడు విధేయత చూపించి, ఓకే దేవా, బండ అనే నీవు నీ మీద ఇల్లు అనే నా జీవితాన్ని కట్టుకుంటే నా జీవితం గట్టిగా నిలబడుతుంది. సో నీ మాటను విని విధేయత చూపించి నీ మీద నా జీవితాన్ని కట్టుకుంటా, నీ మీద బండ మీద నా ఇల్లును కట్టుకుంటా. ఇంకొకడు ఉన్నాడు, బర్రె మీద నీళ్ళు పోసినట్టే విన్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవా, నీ మీద నువ్వనే బండ మీద జీవితం అనే నా ఇల్లు కట్టుకుంటే వరదొచ్చినప్పుడు నా ఇల్లు కొట్టుకపోదని విని తర్వాత కూడా ఆయన విధేయత చూపించలేదు. ఇసుక మీదనే ఇల్లు కట్టుకున్నాడు. వాన వచ్చాను, వరదలు వచ్చాను, దాని తర్వాత ఒక ఇల్లు ఎగిరిపోయాను. అంతేనా? సో మన విశ్వాసము మాటల్లో ఉందా, చేతల్లో ఉందా? రెండోది, త్వరగా ముందుకు వెళ్దాము. మీ జీవితంలో ఫలం ఉందా? మన జీవితంలో ఫలం ఉందా? ఫలభరితమైన జీవితం ఉంటేనే మనం విశ్వాసులము. ఫలభరితమైన జీవితం లేకపోతే మనం విశ్వాసులము కాదు. ఫలం అంటే ఏంటి? ఫలం అంటే ఏంటి? ఫలం అంటే మనం ఇంకో నలుగురిని తీసుకురావడమా? కాదు. ఆత్మఫలాలు ఏంటి? ప్రేమ, అదొక వ్యక్తిత్వము. తర్వాత సమాధానము, అదొక వ్యక్తిత్వము. తర్వాత ఎన్నున్నాయి పోనీ, అదైనా చెప్తారా? 9 ఉన్నాయా? టపీమని ఎవరైనా లేచి 9 చెప్తారా? కెమెరా మీ సైడ్ చెప్తా. ఓకే, మనకు మాటలు లేవు, చేతలు కూడా లేవు. ఓకే, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఇవన్నీ ఏంటో తెలుసా? వ్యక్తిత్వాలు. ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. ఈరోజు యాటిట్యూడ్ అనే పదానికి ఒక నెగిటివ్ మీనింగ్ వచ్చింది. అఖిల్ గాడు బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే ఏమంటారు చెప్పండి? అది మంచిదా చెడ్డదా? చెడ్డది. కానీ ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అంటే అది మంచిది అయి ఉండొచ్చు, చెడ్డది అయి ఉండొచ్చు. సో నువ్వు ఎలాంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావు? ప్రేమ చూపిస్తున్నావా? దానికి ఆపోజిట్ అయిన హేట్రెడ్ చూపిస్తున్నావా? దయాలత్వం చూపిస్తున్నావా? దానికి ఆపోజిట్ అయిన ద్వేషాన్ని చూపిస్తున్నావా? ఇది మంచిది చూపిస్తున్నావా, చెడ్డది చూపిస్తున్నావా? కృప చూపిస్తున్నావా, దానికి ఆపోజిట్ చూపిస్తున్నావా? దాన్ని బట్టి నీ ఆత్మఫలం ఉంటుంది. అప్పుడు నీ జీవితము ఫలభరితంగా ఉంటుంది. అయ్యా ప్రసాద్ గారు, నలుగురిని తీసుకురావాలని ఆశ ఎప్పుడు వస్తుందో తెలుసా? వారంటే నీకు ప్రేమ ఉంటే, వారు నాశనం అయిపోతారని చెప్పి వాళ్ళ మీద దయ కలిగితే, వాళ్ళు బాగుపడాలనే మంచితనం మనలో ఉంటే. సో ఇప్పుడు ప్రేమ, దయ, మంచితనం ఇవన్నీ ఏంటి? వ్యక్తిత్వాలు. ఆత్మఫలం అనే వ్యక్తిత్వాలు. సో ఫలభరితమైన జీవితం మన జీవితంలో ఉండాలి అంటే మన హృదయము ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇంకొక ఉపమానాన్ని ఇచ్చాడు. త్వరగా చదివి నేను ముగించేస్తాను. ఆ ఉపమానము మనము విత్తువాని ఉపమానము మనకందరికీ కూడా తెలుసు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కద్రోవన పడెను. రైట్, చాలా పెద్ద వాక్య భాగం ఉంది, కానీ మనకందరికీ కూడా తెలిసిందే. నేను ముందుకు వెళ్ళిపోతాను. 4 రకాల అక్కడ సాయిల్స్ ఉన్నాయి, అంటే 4 రకాల మట్టి. ఏంటా మట్టి? ఒకటేమో చాలా అది త్రోవ లాంటిది, అక్కడ మనుషులందరూ కూడా నడుస్తున్నారు. ఇంకొకటేమో రాళ్ళతో కూడింది, అక్కడ రాయి రప్ప ఉంది. ఇంకోటేమో ముళ్ళ పొదలు, ఆ ముళ్ళ పొదల్లో బుల్లులు, కలప వృక్షాలు, పనికిరానివన్నీ చాలా ఉన్నాయి. చివరిది మంచి నేల. ఈ యొక్క హార్డ్ పాత్, ఇంగ్లీష్లో అయితే దారిని హార్డ్ పాత్ అంటారు. హార్డ్ అంటే ఏంటంటే అసలు దానికి దిగబడదు. ఎందుకు దిగబడదు అంటే వాక్యం అనే విత్తనము ఎంత వేసినా కూడా అది కొడితే రబ్బర్ బాల్ లాగా బౌన్స్ అయి రిటర్న్ వచ్చేస్తుంది, కానీ అది లోపలికి మాత్రము వెళ్ళదు. వెళ్ళనప్పుడు ఫలము ఉండదు. రెండవది రాతి నేల. ఆ నేలలో కొంచెం దిగబడుతుంది,
కానీ దాని కిందికి వేర్లు కిందికి వెళ్ళలేదంట. ఎందుకు అనంటే మొత్తం రాళ్ళతో నిండి ఉంది. ఆ వేర్లకి నీరు తగితేనే కదా బాగా పండుతుందని ఒక చెట్టు, లేకపోతే ఒక చెట్టు బాగా మొలకెత్తుతుందని చెప్పి. స్టార్టింగ్ బాగానే మొలకెత్తింది, కానీ వేరు దిగబడలేదు, నీరు అందలేదు, ఎండతో అది మాడిపోయింది. రెండోది కూడా ఫెయిల్ అయిపోయింది. మూడోది ముళ్ళ పొదల్లో అది చెట్టు మొలకెత్తింది, పైకి బాగానే వచ్చింది, కానీ చుట్టూ ఉంటున్న పరిస్థితులను బట్టి, చుట్టూ ఉంటున్న ముళ్ళను బట్టి, కలపను బట్టి, పనికిరాని విషయాలను బట్టి అది ఎదగలేకపోయి ఒత్తబడింది. కానీ చివరిది మాత్రము 4వ నెల, మంచి నెల. ఇక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. అది ఫలించింది. ఫలించిన మాటకి ఎలా రాశాడు? అది కాదమ్మా, 13వ అధ్యాయము ఆ మాట కావాలి నాకు. ఒకటి 30 అంతలు గాను, ఒకటి 60 అంతలు గాను, ఒకటి. ఈ మాటను గమనించారా? అర్థమేంటో తెలుసా? నీ ఫలితము ఇంతుండొచ్చు, నా ఫలితము ఇంకోలాగుండొచ్చు, నీ ఫలితము ఇంకొకలాగుండొచ్చు. కానీ ఫలితం ఉందా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. 30 అంతలు ఫలించిన దానిని దేవుడు కన్సిడర్ చేస్తున్నాడు. 60 అంతలు ఫలించిన దాన్ని కూడా దేవుడు కన్సిడర్ చేస్తున్నాడు. 100 అంతులు లేకపోతే 100 అంతులు ఫలించిన దాన్ని కూడా దేవుడు కన్సిడర్ చేస్తున్నాడు. దేన్ని కన్సిడర్ చేయట్లేదు? అసలు ఫలితము లేనటువంటి, ఫలము ఇవ్వనటువంటి దాన్ని మాత్రం దేవుడు దాన్ని దృష్టిలోకి తీసుకొనట్లేదు. సో మనం ఒక విశ్వాసి అనబడాలి. ఒక విశ్వాసి అయితే మనకు ఫలితం ఉంటుంది, ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఇది 2వ పరీక్ష. 3వ చివరి పరీక్ష ఈ వాక్య భాగంలో మనకి ఏమని ఉందంటే, క్రీస్తు విలువ నీ దృష్టిలో ఎంత? క్రీస్తు యొక్క విలువ నీ దృష్టిలో ఎంత? అదేనామా? ఇది కొద్దిగా వినడానికి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. తెలుగు గ్రామర్ దీంట్లో సరిగా లేదంట. తెలుగు గ్రామర్ దీంట్లో సరిగా లేదంట. దీన్ని ప్రాపర్ తెలుగులో చెప్పగలుగుతారా ఎవరైనా తెలుగు పండితులుంటే? మీ జీవితంలో క్రీస్తు విలువ ఎంత? ఇది కరెక్టా? క్రీస్తు విలువ మీ జీవితంలో ఎంత? నేను బిబ్లికల్గా మాట్లాడట్లేను, కన్ఫ్యూజ్ కాకండి. తెలుగు వ్యాకరణం గురించి, తెలుగు గ్రామర్ గురించి మాట్లాడుతున్నాను. తెలుగు వచ్చిన వాళ్ళు కొద్దిగా సహాయం చేయండి. మీ క్రీస్తు విలువ మీ జీవితంలో ఎంత కరెక్టా? మీ జీవితంలో క్రీస్తు విలువ ఎంత కరెక్టా? రైట్. తెలుగు వ్యాకరణం ప్రకారము మీ జీవితంలో క్రీస్తు విలువ ఎంత? కానీ బైబిల్ భాషలో అది తప్పంట. ఎందుకు తెలుసా? మీ జీవితంలో అనే మాటతో స్టార్ట్ చేస్తే ఫోకస్ అంతా మన మీద ఉంటుంది. ఫోకస్ అంతా మన జీవితం మీద ఉంటుంది. మనము హీలియోసెంట్రిక్ లాగా ఉండాలని చెప్పాను, జియోసెంట్రిక్ లాగా ఉండొద్దు అని చెప్పాను. అంటే ఏంటిది అర్థము? హీలియోసెంట్రిక్ అంటే సన్ మధ్యలో ఉన్నాడు, మనుషులు జీవించే భూమి సన్ చుట్టూ తిరుగుతుంది. కానీ దానికి ముందు పాత రోజుల్లో ఏమనుకునే వాళ్ళు? మనుషుడు హీరో, మనుష్యుడి చుట్టే మొత్తం తిరగాల, అది సృష్టి అయినా సరే, బ్రహ్మాండమైనా సరే. ఈ రోజుల్లో విశ్వాసంలో మన వైఖరి కూడా అలానే ఉంది. దేవుడు కూడా నా చుట్టూ రావాలి. దేవునికి ఏమని ప్రార్థన చేస్తాం? నా అవసరతలు తీర్చాలి. దేవునికి ఏమని అడుగుతాము? నా బంగారం దొరకాలి. దేవుని ఏం చేస్తాం? నా 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 మనం పాడే పాటలు కూడా నా నడిపిస్తాడు నా దేవుడు, నీ నడక గురించి. వీటిని నేను తప్పంటాను. ఫోకస్, ప్రయారిటీ మన చుట్టూ కాదు, దేవుని చుట్టూ ఉండాలి. మనము ఆయన చుట్టూ తిరిగేవారిలాగా ఉండాలి. అందుకనే వినడానికి కరెక్ట్గా లేకున్నా, తెలుగు గ్రామర్లో అది తప్పైనా, క్రీస్తు విలువ మన జీవితంలో ఎంత? మొదట రావాలి క్రీస్తు, తర్వాత మన జీవితం. ఇప్పుడు మనల్ని ఎవరినైనా బాగా ఇష్టపడుతున్నామా లేదా అని చెప్పి ఒకళ్ళని అడగాలనుకోండి, ఏమని అడుగుతామని చెప్పండి? నేనంటే నీకు, దాంట్లో ఎవరిని ఫోకస్ చేస్తున్నారు?
నేనంటే నీకు అర్థమైందా? అక్కడ కూడా సెల్ఫిష్నెస్సే. అక్కడ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. నువ్వంటే నాకు ఇష్టమని రాదు, నేనంటే నీకు ఇష్టమేనా? అర్థమవుతుందా? అది మన హ్యూమన్ జీన్స్లో ఉందన్నమాట. వీఆర్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్, వీ షుడ్ బి గాడ్ సెంటర్డ్ పీపుల్. ఓకే, 13వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఓకే, ఈ ఉపమానము మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఒక పలానా పొలములో, ఆ పొలంలో నిధి దొరుకుతుంది. నిధి దొరికినప్పుడు, లేకపోతే ముత్యము, పర్ల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే తనకున్నదంతా అమ్మేసుకొని ఆ పొలాన్ని కనుగొనుటకు. ఎందుకంటే ఆయన ధ్యాస కూడా ఆ పొలం మీద కాదండోయ్, ఆ పొలంలో దొరికే నిధి మీద ఆయన ధ్యాస. సో దేవుని ప్రస్తావన ఇక్కడ ఏంటంటే, నీకు ఉన్నదంతా అమ్ముకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు ఉన్నదంతా వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు ఉన్నదంతా వదిలిపెట్టుకోనేంత ప్రేమ, ఓకేనా? జనరల్గా మనము టీవీలలో అక్కడ ఇక్కడ చూస్తాము, వింటుంటాము. నాకున్నదంతా వదిలిపెట్టేసి రాజు నీకోసం వచ్చేసాను. అప్పుడు రాణి గిలగిల కొట్టుకుంటుంది, అమ్మ నా కోసం ఉన్నదంతా వదిలిపెట్టుకొని తర్వాత పోయి అడుక్క తింటారనమాట రోడ్ల మీద. అంటే ఇక్కడ ఇది జోక్గా వినిపించిన, ఉన్నదంతా వదులుకొని ఆమె కోసం మనుష్యుడు వదులుతాడు, తల్లిదండ్రులను వదులుకొని ప్రేయసి కోసం వెళ్తాడు, కుటుంబాలను వదులుకొని జాబ్ కోసం ఎక్కడో దుబాయో అమెరికా వెళ్తారు. దేవుని కోసం మనం ఏం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాము? దేవుని దగ్గరికి ఒక యవనుడైన ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు వచ్చి ఏమంటాడు? నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే దేవుడు ఫస్ట్ రాళ్ళేస్తున్నాడు. ఫస్ట్ ఏమంటాడు? నువ్వు కమాండ్మెంట్స్ పాటిస్తున్నావా? ఎస్ పాటిస్తున్నా, పొద్దున ఇది చేస్తున్నా, సాయంత్రం అది చేస్తున్నా. ఎట్లాగంటే ఒక డైటీషియన్ మీల్ ప్లాన్ చెప్పినట్టు, పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఇది తీసుకున్నా, సాయంత్రం తర్వాత ఇది తీసుకున్నా, అన్నీ కూడా చెప్తాడు, ప్రతి రూల్ పాటిస్తున్నా అని చెప్పి. అయితే అయినా నీ దగ్గర ఒకటి కొదువుగా ఉంది. ఏంటా ఒకటి? ఒక లగేజ్ ఉంది నీ వెనకల, ఆ లగేజ్ని మాత్రం నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావు. ఆ లగేజ్ ఏంటంటే అది నీ ధనం. దాని తర్వాత దేవుడు ఒక ఇంపాసిబుల్ మాట అంటాడు. ఏమంటాడంటే, సూది బెజ్జములో ఉంటే దూరునేమో కానీ ధనవంతులు, ఇలాంటి బ్యాగేజ్ ఉన్నవాళ్ళు పరలోక రాజ్యంలో అస్సలు చేరరు. సో నిజమైన క్రైస్తవునిలో ఉండే స్పష్టమైన గుర్తులు ఇవేనండి. ఒకటి, ఇరుకు ద్వారము నుండి ప్రవేశింపగలిగే వినయము, పశ్చాత్తాపము కలిగి ఉండాలి. అది మనము మొదటి పరీక్షలో చూస్తాము. మనము మాటల చేత కాదు, చేతల ద్వారా కూడా నేను ఇరకబడడానికి, నేను ఒత్తిడికి గురవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడే నేను ఒక నిజమైన క్రైస్తవుడిగా నాకు ఇది ఒక గుర్తు. రెండవది, నా జీవితము దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంటుంది, కానీ నా చిత్తానికి అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. మనం పరలోక ప్రార్థన ఏం చేస్తాము? మొదటి వచనము, మొదటి మాట, పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మొదటి మాట, నీ చిత్తము పరలోకములో ఆల్రెడీ నెరవేరబడుతుంది, కానీ భూమి అందు కూడా అక్కడ ఏ సీన్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే సీన్ ఉండాలి. అక్కడ ఏదైతే జరుగుతుందో నా జీవితంలో కూడా అదే జరగాలి అని మనం అబద్ధమాడతాం అంతే. అది జరగదు. కానీ అలా జరిగితేనే మనము క్రైస్తవుడు, విశ్వాసి అని గుర్తు. మూడవది, మన యొక్క ఆత్మ ఫలాలు మన యొక్క వ్యక్తిత్వంలో బయలుపడతాయి. ఒక చాలా పెద్ద మంచి పేరు కలిగిన పాస్టర్ ఒక ఆమె ఉంది. మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలలో తెలుగులో ప్రసంగించే ఒక అమ్మగారు ఉన్నారు. వాళ్ళ పనామని పచ్చి బూతులు తిడుతుందంట.
పని సరిగా చేయకపోతే విరుచుకుపడుతుందట. వాక్యం మాత్రం ఎక్సలెంట్. ఎందుకు అనంటే ఆమె ఇప్పుడు 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 ఇంకోటి, నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పగానే మీ ఆలోచన అంతా దేని మీద ఉంది చెప్పండి? ఎవరామె? మీరు మ్యాటర్ను వదిలేసి తోకను పట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ మ్యాటరు ఎవరామె కాదు, మాటల్లో లేనిది, మాటల్లో ఉన్నది చేతల్లో క్రియల్లో లేదని ఆ మ్యాటర్ని పట్టుకోండి. ఎవరామె కాదు. ఇంకో విషయము, మనము స్థిరంగా ఆత్మఫలాలు ప్రవక్తల క్రియల్లో ఉండాలి. క్రీస్తు కోసము చివరి పరీక్షలో మనం ఏమనుకుంటున్నామంటే, క్రీస్తు కోసము మనము సర్వస్వాన్ని వదులుకునేంత విలువను దేవునికి ఇస్తున్నామా? దేవునితో ఒక కమిట్మెంట్లో ఉంటాము. మన బైబిల్లో నూతన నిబంధన గ్రంథంలో యేసు పూర్తి పేరు ఏంటి చెప్పండి? పూర్తి పేరు మనం జనరల్గా ఉచ్చరించే మాట యేసు డాష్, యేసు డాష్ డాష్. ఆ డాష్లు ఫిలప్ చేయండి, లేచి ఫిలప్ చేయండి. మీకు లేస్తే కొంచెం మీ యొక్క అలసట పోతుందేమో కానీ. యేసుక్రీస్తు డాష్ ప్రభువు. ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు చెప్పండి అందరు కూడా. యేసుక్రీస్తు అందరు మళ్ళీ చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు అంటే ఏంది? ప్రభువు అంటే ఏంటి? ఆయన అధికారము నా జీవితంలో జరగాలి. పచ్చి తెలంగాణ భాషలో నీ కాల్మొక్త బాంచన్ అంటే ఏంటి? ఆయన దొర, నువ్వు చెప్పింది నేను లోబడతా, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు అగ్నిలో దూకుమని చెప్పు, నేను దూకుతా. దూకారా? దూకారు. అబిజ్ఞగో, షడ్రెక్, మెషెక్. దానియేలేమో సింహపు బోన్లో దూకాడా? దూకాడు. ఎందుకు అనంటే ఆయన నా ప్రభువు అండి, ప్రభువు చెప్పిన మాట నేను వింటాను. పౌలు కూడా రోమీలకు రాసిన పత్రికలో మీరు దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే సంపూర్ణ విధేయతతో ఆరాధించాలి. ఎందుకనంటే ఆరాధన అంటే దేవునికి మనము మర్యాద చూపించుట, దేవునికి మర్యాద చూపించుట. ఎలా మర్యాద చూపిస్తాము? ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. మీరు మీ డెస్క్లో కూర్చొని మీరు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. టీచర్, మీరు మీ క్లాస్లో పనిచేస్తూ ఉన్నారు, కరెక్షన్ చేస్తూ ఉన్నారు. సడన్లో మీ ఆఫీసర్, మీ బాస్ వచ్చారు. ఏం చేస్తారు మీరు? లేచి నిలబడతారు. ఆయన వెళ్ళిపోయాడు. ఏం చేస్తారు మీరు? లేచే ఉండొచ్చు కదా, లేచే ఉండొచ్చు కదా. సాయంత్రం వరకు లేచే ప్రార్థన చేయవచ్చు కదా. ఆది సంఘంలో లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్టు మనమందరం కూడా ఆరాధన నిలబడే చేయవచ్చు కదా. మనుషులకైతే మనిషి ఉన్నప్పుడు వారిని గౌరవిస్తాము, లేచి నిలబడతాము, మన గౌరవాన్ని చూపిస్తాము. అది ఒక రకమైన ఆరాధన. కానీ దేవునికి అలాంటి ఆరాధన పనికిరాదు. కేవలం ఆదివారపు ఆరాధన మాత్రమే పనికిరాదు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనకు అర్థమయ్యే భాషలో ఆదివారం మాత్రమే లేచి నిలబడడం కాదు, రెస్పెక్ట్ చూపించడం కాదు, దేవుణ్ణి ఆరాధించడం కాదు. 7 రోజులు అది జరగాలి. దానికోసం నేను సర్వస్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ మాట మొన్న వెనస్డే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఫ్రైడే ప్రేయర్ మీటింగ్లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మనుషులను తృప్తిపరచడానికి అనేక సార్లు మనము దేవుణ్ణి ఒఫెండ్ చేస్తాము. ఒఫెండ్ అంటే అభ్యంతరపరుస్తాము. ఐ వుడ్ రాదర్ ఒఫెండ్ ద పీపుల్ బట్ బిఫ్రెండ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒఫెండింగ్ గాడ్ అండ్ బిఫ్రెండింగ్ పీపుల్. అంటే మనుషులను సాటిస్ఫై చేయడానికి దేవుణ్ణి ఆటంకపరచడం కంటే ప్రపంచాన్నంతా కూడా ఆటంకపరుస్తా, వాళ్ళని ఇబ్బంది పెడతా, వాళ్ళ మాటలకి, వాళ్ళు చేయబడిన పనులకి నేను చేయకుండా వాళ్ళకి కోపం తెప్పిస్తా. కానీ దేవుణ్ణి మాత్రం నేను శత్రువుని చేసుకోలేను. అలాంటిది నాకు వద్దు. ఎందుకంటే దేవుడు ఒకడు చాలు, ప్రపంచం మనకి విరుద్ధంగా ఉన్నా పర్వాలేదు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాము? ఇప్పుడు నిన్నటి వరకు పండగ అయింది కదా. పండగ అయినప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, కాలనీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఒక్కసారైనా సార్ ఒకసారి వచ్చిపోండి, పిలిచారా లేదా? పిలుస్తారు, తప్పకుండా పిలుస్తారు. ఒకసారి వచ్చిపోండి, మీరు తినకండి, ఏం తినకండి, జస్ట్ నిలబడండి వచ్చి.
మేము ఎంత హుందాగా మా యొక్క కార్యక్రమాలు చేస్తామో వచ్చి చూసిపోండి. ప్రసాదం కాదు, మేము భోజనం పెడుతున్నాం అనుకోండి, తినండి, మేము కూడా మీ చర్చ్కి వచ్చి తింటాము. నేను పరిశుద్ధమైన దేవుణ్ణి అని చెప్తే కూడా బాగుండదు. సరే వస్తా, నాకే కాల్స్ వచ్చాయి. నేను ఎవరి గురించి అయ్యేందుకు, మా కాలనీలో వాళ్ళు చివరి దినం వచ్చినప్పుడు నాకు కాల్స్ వచ్చి మీరు రండి సార్ ఒకసారి రండి అంటే వస్తా అని చెప్పాను, కానీ వెళ్ళలేదు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో నువ్వు ఎవరిని శత్రువుగా చేసుకుంటున్నావు? దేవుణ్ణి శత్రువుగా చేసుకుంటున్నావు. సో నీ విలువ క్రీస్తుకి ఎంత? క్రీస్తు విలువ మన జీవితంలో, ఎందుకంటే నేను కాదు ఫోకస్ అవ్వాల్సింది, దేవుడు ఫోకస్ అవ్వాలి. ఈ 3 పరీక్షల్లో, ఒకటి మాటలు కాదు చేతల ద్వారా, రెండోది ఫలభరితమైన జీవితము, మూడోది క్రీస్తుకు మనమిచ్చే విలువ. దీన్ని బట్టి ఒక మనిషి క్రైస్తవురాలా కాదా అని తెలుస్తుంది. నువ్వు చేయితెత్తి ప్రార్థన చేయడం ద్వారానో, 3 సార్లు నీళ్ళలో మునగడం ద్వారానో, ఒక ప్రార్థన చేయడం ద్వారానో, ఇంకేదో చేయడం ద్వారా నువ్వు క్రైస్తవుడివి అనబడవు. యూనిఫామ్ వేసుకుంటే క్రైస్తవుడివి అనబడవు. చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడివి అనబడవు. చాలా భయంకరమైన, బాధాకరమైన, భయం పుట్టించే విషయం ఒక పాస్టర్ గారు చెప్పారు. సగానికి పైగా చర్చికి వెళ్ళేటోళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారని. సగానికి పైగా చర్చికి వెళ్ళేటోళ్ళు అందరూ కూడా నరకానికి వెళ్తారు. అలాంటి పరిస్థితులు చర్చస్లో ఉన్నాయి. అంటే వేషధారమైన క్రైస్తవం ఉంది, కానీ నిజమైన క్రైస్తవము లోపల అంతర్భాగంగా లేదు అని ఆయన తన యొక్క అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. అలా మనం ఉండకుండా మనము పాటుపడాలి, ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. మా ప్రభువా, మా దేవా, నీ నామానికే మహిమ, నీ నామానికే ఘనత. నీవు మమ్మల్ని ఏర్పరచుకొని ప్రశస్తమైన జీవితాన్ని మాకు ఇచ్చావు. కానీ మేము ఒక ఉద్యోగంగానో, ఒక అలవాటుగానో నీ యొక్క విశ్వాస జీవితాన్ని పరిగణిస్తూ ఉన్నాము. ఏదో పని చేస్తే, ఏదో హాజరు వేస్తే, ఏదో కార్యక్రమాలలో పాల్గొంటే మేము క్రైస్తవులమనే భ్రమలో ఉంటున్నాము. లేకపోతే నా తండ్రి, ఏదో మంత్రము చెప్పినట్టు పాటలు పాడితే, వాక్యాన్ని చదివితే మేము క్రైస్తవులం అనే భ్రమలో ఉంటున్నాము. లేకపోతే ప్రతి ఆదివారము బలలో చేయి వేస్తే, లేకపోతే దశమ భాగములు కానుకలు ఇస్తే, లేకపోతే ప్రతిరోజు చర్చ్కి వచ్చి ప్రేయర్ మీటింగ్స్కి వచ్చి కూర్చుంటే మేము క్రైస్తవులు అనే భ్రమలో ఉంటున్నాము. కానీ నా తండ్రి, మేము క్రియల ఆధారంగా క్రైస్తవత్వాన్ని మేము చూపించాలని, దేవా, ఫలభరితమైన జీవితాన్ని ఫలింపజేయటకు నీ సహాయం మాకు కావాలి. ఎందుకంటే మంచి చెట్టు కాని ఫలములను ఫలింపదు, కాని చెట్టు మంచి ఫలములను ఫలింపదు. ఒకవేళ మంచి చెట్టు కాని ఫలములను ఫలించిందంటే అది అసలు చెట్టు మంచిది కాదని నీ వాక్యం మాకు బోధపరుస్తూ ఉంది. అలాంటి చెట్లను నువ్వు నరికి అగ్నిలో పడవేస్తావని కూడా హెచ్చరిస్తుంది మా తండ్రి. అలా మమ్మల్ని ఉంచక, మేము అలా ఉండక మంచి ఫలములు ఫలించే మంచి చెట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. అలాగే సర్వస్వాన్ని, దేవా, ఒకడు నన్ను వెంబడించాలంటే నా సిలువని ఎత్తుకొని తనను తాను తృణీకరించుకొని, తన కుటుంబాన్ని, తన భార్యను, తన తల్లిదండ్రులను తృణీకరించి నన్ను వెంబడించాలని నీ వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరూ విశ్వాసి క్రైస్తవుడు అనబడతాడేమో, కానీ నీవు శిష్యులను కోరుకుంటున్నావు. ఆ శిష్యరికాన్ని మాకు దయచేయమని కోర్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీరు మాకు సహాయం దయచేయాలని అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధన నుండి తేకా దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు ఇక్కడ కూడి వచ్చిన మనకందరికీ, లోకంలో ఉంటున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని త్రొట్టిల్లకుండా కాపాడునుగాక. ఆమేన్.
మీ అందరికీ కూడా వందనాలు. దేవునికి గట్టిగా చెబుతూ వందనాలు చెల్లించుకుందాము.